గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మార్నింగ్ గౌతమ్ ఎస్ఐ గారు వికేఆర్విఎన్బి కాలేజ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు వెనక్కి తిరిగి వెళ్ళడం జరిగింది. ఎందుకు వీళ్ళు పోలీసులను చూసి వెనక్కి వెళ్ళిపోయారని చెక్ చేస్తుంటే అప్పుడు మాకు తెలిసిన విషయం, దే ఆర్ సీరియల్ అఫెండర్స్. రఫ్లీ మాకు తెలిసి 14 బైక్స్ దాకా థెఫ్ట్ చేయడం జరిగింది. వీటి వర్త్ వచ్చేసి 6,50,000. ఓన్లీ గుడివాడలోనే కాదు, గుంటూరు, ఏలూరు, విజయవాడ కమిషనరేట్ ఇవన్నీ కలిపి రఫ్లీ 14 బైక్స్ దాకా దొంగతనం చేశారు. ఇందులో ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు. ఒకతను కొరదల యేసు, ఇంకొక అతను చిలకంటి రంగారావు. వీళ్ళిద్దరూ యాక్చువల్ ఏజ్ వచ్చేసి 26 years. వీళ్ళకి ఇదే నేర ప్రవృత్తి చాలా కాలం నుండి ఉంది. సుమారు 2-3 years నుండి వీళ్ళు నోటెడే, క్రైమ్ వాళ్ళకి కూడా తెలుసు. వీళ్ళు డే జాబ్స్ చేసుకునేది, ఒకతను ఆటో తోలుతాడు, ఒకతను తాపీ పని చేస్తూ ఉంటాడు. సో వీళ్ళ ఎమ్మో ఏంటంటే ఎక్కడైతే పార్క్డ్ ప్లేసెస్లో ఉన్నాయో అక్కడికి వెళ్ళి ముందు రెక్కి చేసుకోవడం, అక్కడ బైక్ హ్యాండిల్స్ ఏమన్నా అన్లాక్ చేసి ఉంటే వాటిని తీసుకుని వెళ్ళిపోవడం, స్పేర్ కీ, డూప్లికేట్ కీ పెట్టుకుని. లేదంటే ఎక్కడైతే రష్ ఏరియాస్ ఉన్నాయో, హాస్పిటల్స్ కానీ సినిమా థియేటర్స్ దగ్గర కానీ, అక్కడ ముందు నుండే చూసుకుని ఎవరు లేని టైంలో వెళ్ళిపోయి తీసుకొచ్చేస్తారు. మాకు ఫస్ట్ ఈ డైరెక్షన్లో వెతకడానికి వచ్చిన ఇన్స్పిరేషన్ పామర్ నుండి ఒక అతను మన గుడివాడ హాస్పిటల్లో బైక్ పార్క్ చేశాడు. అది తప్పిపోవడం వల్ల ఫస్ట్ ఈ డైరెక్షన్స్లో ఎఫర్ట్ పెట్టారు. ఇందులో గుడివాడ 1 town పోలీసులు చాలా కష్టపడ్డారు. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గౌతమ్ గారు, నెక్స్ట్ అలాగే పీసీ సురేంద్ర బాబు, పీసీ వేణుగోపాల్, ఎన్ మురళీ కుమార్, సత్యనారాయణ, వీళ్ళందరూ బాగా ఎఫర్ట్స్ పెట్టి ఎక్కడెక్కడైతే వెహికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూసి మాకు ఇంటిమేట్ చేయడం జరిగింది. వీళ్ళని as soon as possible ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి కూడా పంపడం జరుగుతుంది. ఎక్కడెక్కడ అయితే అన్నారో వీళ్ళు ట్రై టు గివ్ దెమ్ బ్యాక్ టు ద విక్టిమ్స్, వాళ్ళకి తిరిగి ఇచ్చేయడానికి చూస్తాము. ముందు కేసులు కూడా కట్టినాయి ఇవన్నీ. సో సంబడి హాజ్ ఆల్రెడీ రిపోర్టెడ్ దెమ్ యాజ్ లాస్ట్. ఓకే, వీళ్ళు పార్ట్స్ కింద అమ్మేస్తారు. ఎక్కడైతే A2 ఉన్నాడో A2 తీసుకెళ్ళి ఐదర్ ఫైనాన్స్ వాళ్ళకి కానీ లేదా పార్ట్స్కి కానీ రెండు చేయడం జరుగుతుంది.